ఫ్రెండ్స్, ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్కి రీసెంట్గానే OxygenOS 15 బీటా వర్షన్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అయితే ఇది OxygenOS 15 మీదే రన్ అవుతుంది. ఈ OxygenOS 15 లో OnePlus చాలా మంచి ఫీచర్స్ అండ్ మంచి యానిమేషన్స్ అయితే యాడ్ చేసింది అనమాట. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైతే OnePlus మొబైల్స్ వాడుతున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. నేను ఈ OxygenOS 15 లో వచ్చిన అన్ని ఫీచర్స్ గురించి చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా OnePlus 11R కి బీటా ప్రోగ్రామ్ అప్డేట్ చేసుకోకపోతే మీరు అప్డేట్ సెక్షన్ లోకి వెళ్ళండి. టాప్ లో మీకు 3 డాట్స్ కనిపిస్తే దానిపైన ట్యాప్ చేస్తే బీటా ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ నౌ అని కనిపిస్తుంది. సో మీకు అప్డేట్ వస్తే అక్కడ అప్డేట్ నౌ అని కనిపిస్తుంది. వస్తే అప్డేట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు నేను పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే యానిమేషన్ చేంజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు, నేను పవర్ బటన్ ప్రెస్ చేయగానే క్లాక్ అనేది ఒక వన్ సైడ్కి వచ్చి స్క్రీన్ మాత్రమే ఆఫ్ అవుతుంది. సో ఇంతకుముందు మనకి ఈ విధంగా ఉండేది కాదు. డైరెక్ట్ మొత్తం స్క్రీన్ అంతా ఆఫ్ అయ్యి తర్వాత ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది వచ్చేదన్నమాట. సో ఇప్పుడైతే ఈ కొత్త యానిమేషన్ అయితే తీసుకొచ్చారు లాక్ స్క్రీన్ లోపల. అండ్ లాక్ తీసిన తర్వాత యానిమేషన్స్ ఏం చేంజెస్ లేవు. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన నార్మల్ గానే ఉన్నాయి అనమాట. ఇంతకుముందు ఏ విధంగా ఉండేనో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి యానిమేషన్స్. కాకపోతే మనకి ఇప్పుడు మీరు ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫోల్డర్ పైన ట్యాప్ చేస్తే యానిమేషన్ అనేది చాలా స్మూత్ ఉంది. ఇంతకుముందు మనకి డైరెక్ట్ యాప్స్ అన్ని ఒకటేసారి ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు 1 by 1 అయినట్టయితే యానిమేషన్ ని చేంజ్ చేశారు. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ ఇంకా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు నార్మల్గా 1 by 1 మనకి మెసేజెస్ అయితే వచ్చేటివి అనమాట నోటిఫికేషన్స్లో. కాకపోతే ఇప్పుడు పాపప్ లాగా అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మీకు 2-3 నోటిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకొక నోటిఫికేషన్ వస్తే అక్కడ మీకు పాపప్ లాగా అయితే వస్తుంది అనమాట. ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లైక్ యాపిల్లో వస్తాయి కదా, యాపిల్లో వచ్చినప్పుడు అయితే ఈ విధంగానే వస్తాయి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ లో కూడా ఈ విధంగా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఐకాన్స్ లో అయితే 2 కొత్త ప్యాక్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. మీరు హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ ఐకాన్స్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు రేడియన్స్ అండ్ షాడో అని చెప్పేసి 2 కొత్త ఐకాన్ ప్యాక్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఐకాన్స్ లో మీకు నచ్చిన ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు మనకి మెటీరియల్ అండ్ పేబుల్ అని మాత్రమే ఉండేది. సో ఇప్పుడు ఈ రెండింటిని అయితే యాడ్ చేశారు. అండ్ నోటిఫికేషన్ స్టేటస్ బార్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఐకాన్స్ కానీ ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇంతకు ముందు వేరేలా ఉండేది, ఇప్పుడు ఐకాన్స్ అయితే చేంజ్ అయినాయి. అండ్ ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ క్విక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ సెట్టింగ్స్లో స్ప్లిట్ పెట్టుకోవచ్చు అండ్ క్లాసిక్ పెట్టుకోవచ్చు అనమాట. స్ప్లిట్ పైన ట్యాప్ చేస్తే ఏమవుద్దంటే మనకి వన్ సైడ్ నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఐకాన్స్ వస్తాయి అనమాట. ఫుల్ ఐకాన్స్ వస్తాయి మొత్తం. చూడొచ్చు మీరు స్క్రీన్ పైన ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. అంటే ఇది ఇంతకుముందు యాపిల్లో ఉండేది, ఇప్పుడు మనకి OnePlus కూడా తీసుకొచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లూటూత్, టార్చ్, లొకేషన్ అని చెప్పేసి. ఇవి కూడా మీరు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు షో టైటిల్ నేమ్స్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీకు నేమ్స్ అయితే ఎగిరిపోతాయి అనమాట. నాకు క్లాసిక్ ఇష్టం అనమాట, అన్ని ఒకేసారి రావాలి. అటు సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి ఒకటి అంటే అది నచ్చదు, అందుకని క్లాసిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ లో వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు కొత్త ఫ్లక్స్ థీమ్స్ అని కనిపిస్తుంది. ఇందులో మీకు చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఐఫోన్ లాగా మన ఫోటో వెనకాల టైం టెక్స్ట్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాల్ పేపర్ ఉంది కదా, వాల్ పేపర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఆల్బమ్స్లోకి వెళ్ళి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ వెనకాల రావాలా ముందు రావాలా అనేది ఇక్కడ డెప్త్ పైన ట్యాప్ చేస్తే అది మూవ్ అప్ అండ్ మూవ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ స్క్రీన్లో ఈ విధంగా వస్తుంది అండ్ లాక్ స్క్రీన్లో ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇలా వస్తుంది అనమాట. సో ఇవి ఫ్లక్స్ థీమ్స్ అనమాట. మీకు నచ్చిన థీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నాకు నచ్చింది ఏంటంటే టెక్స్ట్ ఎడిట్ చేసుకునేటట్టు ఉంటే బాగుండేది. ఇప్పుడు మన పేరు కావాలంటే మన పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా కావాలంటే మనం ఎడిట్ చేసుకునేటట్టు ఉంటే బాగుండేది. కాకపోతే ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. మేబీ తీసుకొస్తే ఫ్యూచర్లో తీసుకురావచ్చు. అండ్ ఇంకా మోర్ థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల థీమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీకు నచ్చిన థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లోనే కలర్స్ లో ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వాల్ పేపర్ కలర్స్ అంటే మీరు ఏదైనా వాల్ పేపర్ పెట్టారు అనుకోండి, దానికి రిలేటెడ్ కలర్స్ అన్ని మీ ఫోన్స్ లో అయితే వస్తుంటాయి అనమాట. సెట్టింగ్స్ లో కానీ, నోటిఫికేషన్ సెంటర్ లో కానీ, లేకపోతే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినప్పుడు కానీ మీ వాల్ పేపర్ కి రిలేటెడ్ ఉన్న కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ లో మనకి హ్యాలో అని చెప్పేసి ఒక యానిమేషన్ అయితే యాడ్ చేశారు. ఇంతే, ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ లో పెద్దగా ఏం యాడ్ చేయలేదు. అండ్ ఎడ్జ్ లైట్నింగ్ లో కూడా ఏం చేంజెస్ లేవన్నమాట. ఈ 3 కలర్సే ఉన్నాయి. మనకి కస్టమైజేషన్ తీసుకొస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్ పేపర్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని కొత్త వాల్ పేపర్స్ అయితే యాడ్ చేశారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సబ్లిమ్ గ్రాండియర్ అని చెప్పేసి 6 వాల్ పేపర్లు యాడ్ చేశారు. అండ్ ఇంకా స్లీక్ అని చెప్పేసి ఇక్కడ 4 వాల్ పేపర్స్ యాడ్ చేశారు.
ఏరియల్ వ్యూ అని చెప్పేసి ఒక 6 వాల్ పేపర్స్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఇంకా కింద మనకి లైట్ అండ్ షాడో అని చెప్పేసి ఇంకొక 4 వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కాంపోజిషన్ లో కూడా 4 వాల్ పేపర్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి కొత్త వాల్ పేపర్స్. అండ్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మనకి సేమ్లెస్ అనే ఒకటి, క్లాసిక్ అని ఒకటి కనిపిస్తుంది. క్లాసిక్ పెట్టుకుంటే మనకి లాక్ స్క్రీన్ లో యానిమేషన్ అయితే రాదనమాట. సేమ్లెస్ పెట్టుకుంటే లాక్ స్క్రీన్ లో యానిమేషన్ అయితే వస్తుంది. సో మీరు సేమ్లెస్ పెట్టుకోండి, ఇదే బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ థీమ్ స్టోర్ ఐకాన్ అయితే మార్చేశారనమాట వీళ్ళు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇంతకు ముందు మనకు వేరేలా ఉండేది థీమ్ స్టోర్, ఇప్పుడు థీమ్ స్టోర్ ఐకాన్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకోటి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి OnePlus ఈక్వల్ టు అని టైప్ చేయండి. ఇక్కడ మీకు నెవర్ సెటిల్ అని వస్తుంది. సో ఇది OnePlus థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు నోటిఫికేషన్స్ అండ్ క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు లైవ్ అలర్ట్స్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది మీకు యాపిల్ డైనమిక్ ఐలాండ్ లాగా అయితే వర్క్ అవుద్ది అనమాట. ఇంతకు ముందు మనకి వన్ సైడ్ కి అయితే వచ్చేది అనమాట ఈ డైనమిక్ ఐలాండ్. అంటే కెమెరాకి లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ డైనమిక్ ఐలాండ్ లాగా అయితే వచ్చేది అనమాట, ఒక పాపప్. కాకపోతే ఇప్పుడు మనకి కెమెరా మధ్యలో నుండి డైరెక్ట్ సేమ్ యాపిల్ లాగే వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది దేనికి వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ స్విగ్గీ, జొమాటో, మ్యూజిక్ ప్లేబ్యాక్కి అండ్ గేమ్ టైమర్ అండ్ అప్డేట్ సర్వీసెస్కి అండ్ పర్సనల్ హాట్స్పాట్, వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు, అదే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు, సో వాటికైతే పర్ఫెక్ట్ వర్క్ అవుద్ది అనమాట. అండ్ ఇంకా మీరు ఫోన్ని సైలెంట్ మోడ్లో అండ్ వైబ్రేషన్ మోడ్లో పెట్టినప్పుడు కూడా మీకు డైనమిక్ ఐలాండ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ట్యాప్ ఏ క్యాప్సూల్ 2 అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే వ్యూ ఇన్ కార్ట్ అండ్ ఓపెన్ యాప్ అని ఉంటుంది. సో మీరు వ్యూ ఇన్ కార్ట్ పెట్టుకుంటే జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేసినప్పుడు అవి పాపప్స్ లాగా ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ యాప్ పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్ యాప్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో మీరు వ్యూ ఇన్ కార్టే పెట్టుకోండి. అండ్ మీరు 2-3 యాప్స్ ఓపెన్ చేసి పెట్టారనుకోండి, జస్ట్ ఈ విధంగా టాప్లో స్లైడ్ చేస్తే చాలు ఇంకో యాప్కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. సో ఇది లైవ్ అలర్ట్స్, నథింగ్ బట్ డైనమిక్ ఐలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఈ OxygenOS 15లో మనకి వన్ ప్లస్ షేర్ని అయితే తీసుకొచ్చింది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం OnePlus మొబైల్స్ నుండి యాపిల్ మొబైల్స్ కానీ, యాపిల్స్ నుండి OnePlus కి కానీ ఈజీగా ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అదెలా అంటే మీరు ఐఫోన్లో ఓ కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 2 సేమ్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి, OnePlus అండ్ ఐఫోన్. సో తర్వాత మీరు సెండ్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఫైల్స్ ని. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు స్ప్లిట్ వ్యూ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది డిఫాల్ట్గా అయితే ఆన్లో ఉందన్నమాట నా మొబైల్లో. మీ మొబైల్లో ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా అమెజాన్ ఓపెన్ చేశారు, ఒక మొబైల్ ప్రైస్ చూస్తున్నారు, అండ్ అదే మొబైల్ ప్రైస్ వేరే ప్లాట్ఫామ్లో చూడాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాప్ ఓపెన్ చేయొచ్చు అనమాట. 2 యాప్స్ని ఒకటేసారి యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా 3 ఫింగర్స్తో పైకి డ్రాగ్ చేస్తే ఇక్కడ మళ్ళీ యాప్స్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఇంకో యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే 2 యాప్స్ ఈ విధంగా మనకి ఫోన్ స్క్రీన్లో అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ విధంగా మిడిల్లో ట్యాప్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, స్వాప్ సైడ్స్ అండ్ ఇంకొకటి సేవ్ యాస్ యాప్ గ్రూప్ అని. స్వాప్ సైడ్స్ మీద క్లిక్ చేస్తే యాప్స్ పైకి కిందికి మారుతాయి అనమాట. సేవ్ యాస్ యాప్ గ్రూప్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే అది మనకి షార్ట్ కట్ అయితే యాడ్ అవుతుంది హోమ్ స్క్రీన్ మీద. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ షార్ట్ కట్ అయితే యాడ్ అయింది. సో దీనిపైన మళ్ళీ ట్యాప్ చేస్తే 2 యాప్స్ ఒకటేసారి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం స్ప్లిట్ వ్యూని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ యాప్సే కాదు, గేమ్స్ని కూడా మీరు ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట. 2 గేమ్స్ని ఒకటేసారి ఆడవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ మీరు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి హైడ్ యాప్స్ పైన ట్యాప్ చేయండి. హైడ్ యాప్స్ పైన ట్యాప్ చేస్తే ఇంతకు ముందు మనం హైడ్ యాప్స్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. డైలర్లో కోడ్ పెట్టుకుంటే మనకు అది హైడ్ చేసిన యాప్స్ అన్ని ఓపెన్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు మనం ఇంకొకలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. అదెలా అంటే ఇక్కడ టాప్లో సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యాక్సెస్ మెథడ్స్ అని ఉంటాయి, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ యాక్సెస్ వయా హోమ్ స్క్రీన్ ఐకాన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ హోమ్ స్క్రీన్ ఐకాన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఐకాన్ ఎడిట్ బటన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే మీకు నచ్చిన ఐకాన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల ఐకాన్స్ అయితే ఉన్నాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఇది మనకి హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హైడ్ యాప్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే ప్రైవసీ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి హైడ్ యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ ఫీచర్ ఏదో కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. మీరు కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫైనల్ గా ఇందులో మనకు కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ ఫీచర్స్ ని వీళ్ళు నోట్స్ యాప్ లో అండ్ అలాగే ఫోటోస్ యాప్ లో డిఫాల్ట్ సిస్టమ్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి, అందులో అయితే యాడ్ చేశారనమాట ఈ ఏఐ ఫీచర్స్. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా యూజ్ చేయాలని చూపిస్తా, చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఎడిట్ ఆప్షన్ లో వచ్చిన ఏఐ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి. ఫోటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్ ఫీచర్స్ అనమాట. ఇంతకు ముందు
ఇంతకుముందు ఆండ్రాయిడ్ 14లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి ఏఐ ఎడిటర్ అని చెప్పేసి మల్టీ కలర్లో ఒక ఫీచర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 4 ఏఐ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఏఐ డీటెయిల్డ్ బూస్ట్ అండ్ ఏఐ ఎరేజ్ అండ్ ఏఐ అన్బ్లర్ అండ్ అలాగే ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ అనమాట. సో ఇవి ఏఐ ఫీచర్స్ అనమాట. ఫస్ట్ మనం ఏఐ డీటెయిల్ బూస్ట్ గురించి మాట్లాడుకుంటే దీనిపైన ట్యాప్ చేసాం అనుకోండి, మీ ఫోటో బ్లర్ ఉంది అనుకోండి, ఆ ఫోటోని లో క్వాలిటీ నుండి హై క్వాలిటీకి అయితే కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. లైక్ రెమినీ యాప్ లాగా అనమాట. మనం ఫోటోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కింద కంపేర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ ఫీచర్ని యాడ్ చేయకముందు ఎలా ఉంది, యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అండ్ ఏఐ ఎరేజర్ పైన ట్యాప్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో ఒకటి స్మార్ట్, ఇంకొకటి పెయింట్, ఇంకొకటి రిమూవ్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డ్రా చేయమని చెప్తుంది. డ్రా చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో ఇది రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఇది బీటా అప్డేట్ కాబట్టి మనకి అన్ని ఫీచర్స్ యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఏఐ అన్బ్లర్ అని కనిపిస్తుంది కదా, ఇది నార్మలే. ఫస్ట్ ఫీచర్ ఒకటి చెప్పా కదా, ఏఐ బూస్ట్ అని చెప్పేసి. సో అదే ఫీచర్ అనమాట, ఇది అన్బ్లర్ చేస్తుంది అనమాట. మన ఫోటో బ్లర్ అయితే అన్బ్లర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీ ఫొటోస్లో ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. లైక్ మీ ఫేస్ పైన ఏమైనా షాడోస్ లాంటివి పడినా సరే వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్. నెక్స్ట్ మీరు నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. మీరు ఏదైనా సేవ్ చేసి పెట్టుకున్న నోట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డౌన్ లో మీకు 4 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడొచ్చు మీరు, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫార్మేట్, క్లీనప్, పాలిష్ అండ్ కంటిన్యూ రైటింగ్ అండ్ అలాగే ఎలాబొరేట్, షార్ట్ అండ్ ఫార్మల్, క్యాజువల్. సో ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏఐ ఫీచర్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఫార్మేట్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు టైప్ చేసి పెట్టుకున్న టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ ఫార్మేట్ ఏంటి, ఆ టెక్స్ట్ లో అసలు ఆ కాంటెంట్ దేని గురించి అనేది మీకు సింపుల్ గా చిన్న సమ్మరీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా క్లీనప్ పైన క్లిక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మీరు స్టోర్ చేసుకున్నారు అనుకోండి, అందులో కొంచెం సోది ఉంది అనుకోండి, దాన్ని తీసేసి మీకు క్లీనప్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో క్లీనప్ ఆప్షన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ పాలిష్ ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ రెండు ఒకేలా అయితే వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కింద కంటిన్యూ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైనా రాసి సగం వరకు రాసి వదిలేశారు అనుకోండి, లైక్ ఏదైనా స్టోరీ కానీ ఏదైనా సగం వరకు రాసి వదిలేస్తే మీరు రాసిన దానికి ఏఐ అయితే కంటిన్యూ చేస్తుంది అనమాట, కంటిన్యూ రైటింగ్ పైన ట్యాప్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఎలాబొరేట్ మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ ని అది ఎలాబొరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను కదా, సో అది హ్యాష్ ట్యాగ్స్ ని మాత్రమే ఎలాబొరేట్ చేస్తుంది, టెక్స్ట్ ని అయితే ఎలాబొరేట్ చేయదు. ఒకసారి చూడండి మీరు. సో ఈ విధంగా ఎలాబొరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు, దానికి రిలేటెడ్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఈ నోట్స్లో ఈ ఫీచర్ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాష్ ట్యాగ్స్ని అయితే జనరేట్ చేసేస్తుంది. అండ్ షార్ట్ అండ్ పైన క్లిక్ చేస్తే అసలు ఈ మ్యాటర్ దేని గురించి ఉందనేది మీకు 2-3 లైన్స్లో అయితే చెప్పేస్తుంది అనమాట ఏఐ. అండ్ ఇంకా ఫార్మల్, క్యాజువల్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ అనమాట. నార్మల్గా మీ కంటెంట్ ఏంటిది అనేది ఒక 2-3 లైన్స్లో అయితే చెప్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి చూసారు కదా OxygenOS 15లో వచ్చిన కొత్త ఫీచర్స్ అనమాట ఇవన్నీ. ఇందులో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని OnePlus మొబైల్ వాడుతున్న మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.